చెప్పినట్టుంది బ్రహ్మాండంగా. ఓవరాల్గా ఈ డైలాగ్ వార్ అంటే ఫ్యాన్, ఇంట్లో ఫ్యాన్ ఉండాలి, బయట సైకిల్ ఉండాలి, వాడేసిన గ్లాసు సింక్లో ఉండాలి అంటే ఈ డైలాగ్ వార్ ఎక్కడికో పోతుంది కదా అని ఒక డౌట్. వెంకట్ గారు, మీకు అదే ప్యానెల్లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకు, విశ్లేషకులకు, 99 టీవీ ప్రేక్షకులకి శుభోదయం, అదేవిధంగా నా నమస్కారం. వెంకట్ గారు, నిన్న రాప్తాడు రాప్తాడులో నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది ప్రతిపక్షాలకు. మేము సిద్ధమా, మీరు సిద్ధమా, మీరు దానికి సిద్ధమా అనేసి. కానీ వాళ్ళు ఎక్కడ సిద్ధం అన్నట్టు గత నెలగా చూస్తున్నాం. మేము కలిసి వస్తున్నాము, అదే విధంగా మేము ఉమ్మడి కార్యాచరణ, మా మేనిఫెస్టో అనేసి ఒక నెలగా చెప్తున్నారే కానీ సంక్రాంతి పోయి కూడా నెల అయింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తున్నాడంటే, అయ్యా నేను సంక్షేమాన్ని ఇచ్చాను. ఈరోజు సంక్షేమం రూపంలో రైతు భరోసా కానీ, ఉచిత బీమా కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అమ్మఒడి కానీ, వైఎస్ఆర్ ఆసరా కానీ, వైఎస్ఆర్ చేయుత కానీ, పెన్షన్ కానుక కానీ, ఇళ్ల నిర్మాణం కానీ, జగనన్న విద్యా దీవెని కానీ, వసతి దీవెని కానీ, సున్నా వడ్డీ కానీ, కాపు నేస్తం కానీ, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కానీ, వైఎస్ఆర్ ఆరోగ్య చెప్తారు. ఒక నిమిషం వెంకట గారు ఇవ్వండి, 2 నిమిషాలు టైం కంప్లీట్ చేస్తాను. చెప్పండి, మాట్లాడు వేణుగోపాల్ గారు. వైఎస్ఆర్ వాహన మిత్ర కానీ, జగన్ చేదోడు కానీ, వైట్ కాలర్ కోవిడ్ లో ప్రత్యేక సహాయం కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. దాదాపు 4,50,000 కోట్లు దానికి ఖర్చు పెడితే, దాంట్లో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు మాత్రమే 2,50,000 కోట్లు ఈ రోజు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా ఇవ్వడం జరిగింది. అది చెప్తున్నాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలంటే, మళ్ళీ ఈ సంక్షేమం రావాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి. అది ఏదైతే సైకిల్కి కానీ ఓటు వేసినారనుకోండి, ఈ సంక్షేమం అంతా మీకు రాదు. గతంలో చూసాం, వాగ్దానాలు ఇచ్చాడు. రైతులకు రుణమాఫీ 87,000 కోట్లు అన్నాడు, కనీసం 15,000 కోట్లు అన్నా చేశాడండి. అదే విధంగా మహిళలకి, డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ అన్నాడు. కనీసం ఏదైతే పరిటల సునీత గారు స్వయంగా అసెంబ్లీ చెప్పారు, ₹1 అన్నా మాఫీ చేశాడా అండి? అదే విధంగా సున్నా వడ్డీని 2016లో ఏదైతే గతంలో ఉన్న సున్నా వడ్డీ, అదే చంద్రబాబు అంటున్నారు కదా వేణుగోపాల్ గారు, అదే చంద్రబాబు గారు అంటున్నారు కదా, దమ్ముంటే చర్చకు రా, ఏ అంశమైనా చర్చకు రెడీ. నిన్న బాబు సవాల్ విసిరారు, లోకేష్ చెప్తున్నారు. మేము కూడా దగ్గర చర్చకే కదా రమ్మంటున్నాము. మేము కూడా 5 సంవత్సరాలుగా చెప్తున్నది అదే. మీరు చేసిన 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు చెప్పుకోవడానికి, ప్రజలకు చెప్పితే చంద్రబాబు నాయుడు పేరు చెప్తానే గుర్తొచ్చేది ఏముందండి? ఒక్క స్కీమ్ అన్నా గుర్తుందా? ఒక్క స్కీమ్ అన్నా గుర్తొస్తుందా? ఒక సంక్షేమ కార్యక్రమం అన్నా గుర్తొస్తుందా? ఒక అభివృద్ధి కార్యక్రమం అన్నా గుర్తొస్తుందా? ఒక వెన్నుపోటు తప్ప చంద్రబాబు నాయుడు పేరు చెప్తే మిగతా ఏదైనా గుర్తొస్తుందని అదే మేము కూడా అడుగుతున్నాం. మీ ఆస్తులని చూసుకోండి, మీ ఆస్తులని కాదండి, మీ ఆస్తులని జప్తు చేస్తారట, మీ ఆస్తులు జగన్ ఆస్తులు జనాలకు పంచుతారట, లోకేష్ కూడా అన్నారు. చెప్పేసి మళ్ళీ మీరు అడుగుదురు. ఈ రోజు నన్ను క్వశ్చన్ చేశారు, నేను సమాధానం చెప్పండి. పూర్తి అవ్వాలని చెప్పేది. ఈరోజు సంక్షేమాన్ని పెద్ద ఎత్తున రాష్ట్రంలో, భారతదేశంలో ఏ రాష్ట్రం ఇటువంటి సంక్షేమాన్ని ఇస్తే, ఈరోజు సంక్షేమం ఇస్తే వెనుజులా అయిపోతుంది, జింబాంబే అయిపోతుంది, అదే విధంగా శ్రీలంక అయిపోతుంది అని పేదవాడికి సంక్షేమం ఇస్తే అడ్డుపడతారు. అదే అభివృద్ధి కార్యక్రమాలు. ఈరోజు ప్రతి గ్రామంలో పోయండి, చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ప్రతి గ్రామంలో ఒక సచివాలయము, ఒక నాడు స్కూలు, ఒక విలేజ్ క్లినిక్లు, అదే ఒక డిజిటల్ లైబ్రరీలు, ఇట్లా వరుసగా ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయి. మీ ప్రభుత్వంలో ఉనిందా? చేశారా? అదే విధంగా రోడ్లు చూడండి, పరిశ్రమలు చూడండి, ఇరిగేషన్ చూడండి, ఉద్యోగాలు 4 లక్షలు ఉంటే 2,14,000 ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఇవ్వడం జరిగింది. 4 గ్రీన్ ఫీల్డ్ పోర్ట్లు, 9 షిప్పింగ్ హార్బర్లు, 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, 15 కాలేజీలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఉన్నాయి. మీరే అడ్డుపడుతున్నారు. కాదండి, మీరు మీ పథకాలను చెప్పుకుంటూ పోతే కాదండి, ఇది వైసీపీ సభ కాదు, వేణుగోపాల్ గారు, ఇది వైసీపీ సభ కాదు, వైసీపీ ప్రచార ప్లాట్ఫామ్ అంతకన్నా కాదు. మీరు విషయం చెప్పండి. రాప్తాడు సభ గురించి మాట్లాడాను. వెంకట గారు, వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళు టీవీసే, వాళ్ళ వాయిస్ ఏం చెప్తారు? వాళ్ళు ఏమి చేయలేదు అని చెప్తారు. మేము చేసామని చెప్పాలి కదా, మేము ఏమేమి చేసిందో చెప్పాలి కదా. వాళ్ళు ఏమి చేయలేదు చిన్న ఒక మాటతో కొట్టి ఆడ పారేస్తారు. మేమేమేం చేసిందో చెప్తాం.
రాష్ట్ర ప్రజలకు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి లక్షలు ఖర్చు పెట్టి ఎందుకు సభలు నడుపుతున్నాడు? ఈ రోజు ప్రజలకు సంక్షేమం ఏం చేశాడో, అభివృద్ధి కార్యక్రమాలు ఏమి చేశాడో, ఈ రోజు దుష్టం ఏ విధంగా దాన్ని అడ్డుకుంటా ఉందో, ఏ విధంగా ఏమి చేయలేదని ఒక ఆరోపణ చేస్తున్నాయో వాటికి సమాధానం చెప్పడానికి డిబేట్లు కూర్చోడం కానీ, సభలు జరపడం కానీ, సమావేశాలు జరపడానికి కానీ మా భాష గొంతు నొక్కేసే వేణుగోపాల్ గారు నిన్న అంత పెద్ద సభ చేశారు, కానీ ఒక ఫోటోగ్రాఫర్ మీద దాడి చేస్తారండి? ఒక ఫోటోగ్రాఫర్ని చావగొట్టేంత పని చేస్తారా? వాళ్ళు ఉండాలి సార్. ఫోటోగ్రాఫర్లు అయినా, ఆంధ్రజ్యోతి అయినా, ఈనాడైనా, TV5 అయినా, ఎల్లో మీడియా అయినా, ఎల్లో పత్రికలైనా వాళ్ళ లిమిట్ లో వాళ్ళు ఉండాలి. విషయం అంటే ఎంతసేపు వైఎస్ఆర్సీపీ పార్టీ పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎంతసేపు విషం కక్కుతా ఉంటే మేము గమ్మునే ఉండొచ్చు, మా కార్యకర్తలు గమ్మునే ఉంటారు కదా. కాదండి, వారు జర్నలిస్టులు అండి. కాదు వేణుగోపాల్ గారు, వారు జర్నలిస్టులు పనిచేసే జర్నలిస్టులు మీరు దాడి చేసే కార్యకర్తలు వాంచి వదిలేస్తారు. అడగండి వెంకట గారు. వారు సార్ అడ్డపడతారు, చెప్పలేండి సార్. వారు జర్నలిస్టులు అండి వేణుగోపాల్ గారు, వారు జర్నలిస్టులు. మీరు జర్నలిస్టుల మీద దాడి చేస్తారా? ఆ తప్పు కాదు సార్. ఈ రోజు ఇది తప్పు అయితే తప్పు అని చూపించాలి, కరెక్ట్ అయితే కరెక్ట్ అని చూపించాలి. దాన్ని వదిలేసి రాత్రి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసేవాలి, జగన్మోహన్ రెడ్డి గారిని దింపేయాలి అని రాత్రులు రాస్తే ఈ విధంగానే ఉంటాయి ట్రీట్మెంట్. ఈ విధంగానే ఉంటుంది వెంకట గారు. ఇప్పుడు అలానే ఉంటుందా? పత్రికలు ఉన్నప్పుడు న్యూట్రల్ గా ఉండాలి. ఎవరిది తప్పు అయితే వాళ్ళు తప్పని రాయాలి, ఎవరిది కరెక్ట్ అయితే వాళ్ళు కరెక్ట్ అని రాయాలి. ఒకరికే కొమ్ము కాస్తా ఉండి, ఒకరి జెండానే మోస్తా ఉండి, ఇద్దరు వ్యక్తి నేను మళ్ళీ మీకు అడ్డుపడుతున్నా. మీకు పేచి ఉంటే, మీకు గొడవ ఉంటే ఆ మేనేజ్మెంట్లతోని, ఆ యాజమాన్యాలతో తేల్చుకోండి, ఆ యాజమాన్యాలతో ఫైట్ చేయండి. మరి మీరు ఒక అపభూషిపోయిన జర్నలిస్టుల మీద దాడి చేస్తే వాళ్ళకి పిల్లలు ఉంటారు, పిల్లం బిడ్డలు ఉంటారు, అంటే మీరు దాడి చేస్తారా, చంపేస్తారా? ఇక్కడ పరిస్థితి ఏమిరా అంటే, ఈ రోజు ఏది కానీ విలేకరుల పైన కానీ వాళ్ళపైన కానీ ఉండదు. యజమాన్యం చేసే తప్పిదాల వల్ల యజమానుల దగ్గర పనిచేయడం కూడా మనకు తప్పే. విలేకరు అనేవాడికి కూడా స్వతంత్రం ఇవ్వాలి యజమాన్యం. ఆ యజమాన్యం విలేకరికి స్వతంత్రం ఇవ్వకుండా వాళ్ళకి కొమ్ము కాస్త విలేకరులు పోతా ఉంటే యజమాన్యానికి ఈ విధంగానే ఉంటుంది. ఇలానే ఉంటుంది కాదు, ఇది పద్ధతి కాదు. మీరు ట్రీట్మెంట్ ఇలానే ఉంటుంది. ఐఎమ్ సారీ అండి, మీ ట్రీట్మెంట్ ఇలానే ఉంటుందని చెప్పడం మాత్రం ఐఎమ్ సారీ. ఎందుకంటే నేను ఒక జర్నలిస్ట్ గా దాన్ని ఎంకరేజ్ చేయను. వాళ్ళ విషయం కక్కుతూనే ఉంటారా? జగన్మోహన్ రెడ్డి సంక్షేమం చేసినా సంక్షేమం చేయలేదు, అభివృద్ధి చేసినా అభివృద్ధి చేయలేదు, పరిశ్రమలు వచ్చినా పరిశ్రమ రాలేదు, ఇరిగేషన్ ప్రాజెక్టు చేసినా ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేయలేదు అని రాసుకుంటా కూర్చుంటారు వాళ్ళు. అంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు ఏమి చేయకపోయినా చేసేట్టు చూపిస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేసినా ఏమి చేయలేదని రాస్తే చూస్తూ ఉంటారు కార్యకర్తలు, నాయకులు. కార్యకర్త గొప్పనే ఉంటాడు సార్, కష్టపడిన కార్యకర్త, జెండా మోసే కార్యకర్త గొప్పనే ఉండడు. ఈ విధంగా తాట తీస్తాడు. నమస్తే చెప్పండి, మాట్లాడండి. విజయగోపాల్ గారు, వెంకట్ గారు గుడ్ మార్నింగ్ అండి. వెంకట్ గారు, ప్యానల్ సభ్యులకి, అలాగే వేణుగోపాల్ గారికి, ఇతర సభ్యులకి అందరికి గుడ్ మార్నింగ్ అండి. 99 ప్రేక్షకులు కూడా. ఎంత దారుణం చూసారా సార్ వెంకట్ గారు ఆయన మాట్లాడేది? వ్యతిరేకంగా రాస్తే కొడతారు. ఎంతమంది ఆగండి వేణుగోపాల్ గారు, ఇప్పుడు ఆగండి కదా, మీరు ఆ పోగండ మాట్లాడారు గంట లైవ్ లో, పోగండ అయిపోయింది. ఆగండి ఒక నిమిషం ఆగండి. ఇదేం అసెంబ్లీ కాదు, మీరు చెప్తున్న సోది అంతా ఎండడానికి కూర్చోవడానికి ఇదేం అసెంబ్లీ కాదు. ఆగండి ఒక 5 నిమిషాలు. ఇకపోతే వెంకట్ గారు ఆయన చూసారా ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో? వేణుగోపాల్ గారు ఆయన చాలా మంచి వక్త అని నాకు ఒక ఇది ఉండేది. ఈ ఇన్నాళ్ళలో కూడా ఇది ఒక మంచి వక్తగా బాగా మాట్లాడతారు, సబ్జెక్ట్ మాట్లాడతారు. ఆయన పార్టీ ఇచ్చే సంక్షేమ పథకాలు అయ్యో లిస్ట్ అవుట్ పట్టుకొచ్చి అవి జరగకపోయినా జరిగినట్టు పాపం ఆయన నమ్మి ప్రజలు నమ్మించడానికి ఏదో తాపత్రయపడతారు. అది ఆయన పార్టీ వ్యక్తిగత విషయం. కానీ ఇక్కడ ఆయన ప్రశ్నిస్తే కొడతానంటున్నారు. ఇప్పుడు చెప్తున్నామండి, జగన్మోహన్ రెడ్డి ఒక అరాచకమైన పాలన సాగించాడు. నన్ను కొట్టమనండి వచ్చి.
అంటే ఒక విలేకరు ఒక సామాన్యుడు కాబట్టి కొట్టేస్తాడు, అంటే ఏమైనా ప్రశ్నిస్తే కొట్టేస్తారన్నమాట. అంటే విలేకరులు కాబట్టి కొట్టేయగలరు, ఎందుకంటే విలేకరులు చాలా చిన్న కుటుంబంలో పుడతారు సార్. విలేకరులు మీరు చూడడానికి అంత హుందాగా ఉండొచ్చో, లేకపోతే అంత బయట అంత నిజంగా వాళ్ళ 200, 300 లేకపోతే 2000, 3000 రూపాయలు అద్దె ఇంట్లో ఉంటారు విలేకరులు. బయటికి చాలా హుందాగా మైక్ పట్టుకుని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ జీవన శైలి కానీ ఇది కానీ చాలా ఇబ్బందిగానే మధ్య తరగతికి కింద దిగువని బతుకుతూ ఉంటారు విలేకరులు. వాళ్ళు చిన్న చిరకో చదువుకుని కొద్ది గొప్ప నాలెడ్జ్ గెయిన్ చేసుకుని వాళ్ళు ఒక రిపోర్టింగ్ చేసుకుంటా ఉంటారు. అంటే వీళ్ళకి వ్యతిరేకంగా ఎవరైనా రిపోర్టులు రాస్తే యజమాన్యాన్ని ప్రశ్నించాలి కాబట్టి యజమానులను అడగాలని మీరు అన్నారు. అడిగితే కొడతామని వేణుగోపాల్ గారు అంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలని మనం వీళ్ళ ఎమ్మెల్యేలని ఎంపీలని చెప్పులతో కొట్టాలన్నమాట, రోడ్డు మీద చెప్పులతో. ఎందుకు సార్ మీరే కదా చెప్పారు 82 మంది ఎమ్మెల్యేలు మార్చారు, 82 మంది ఎమ్మెల్యేలు పనితీరు బాగలేదు. ఆ 82 మంది పనితీరు బాగలేని ఎమ్మెల్యేలని అసలు ప్రజలు ఇన్ని రోజులు చెప్పులతో కొట్టకపోవడం తప్పు మాట. మీ ముఖ్యమంత్రి గారే ఒప్పుకున్నారు. 83 మంది. ఆగండి సార్, భయం ఏమీ లేదు. ఇప్పుడు మనం మాట్లాడే దాంట్లో సంబంధించిన తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించిన వీళ్ళ కార్యకర్తలు వీళ్ళు వచ్చి నన్ను కొట్టే మనల్ని చూద్దాం. ఎవడ కొట్టేస్తాడు సార్, ఎవడు ఊరుకుంటాడు? అంటే విలేకరులను కొట్టేస్తే ఒకట అంటే ఇప్పుడు నేను ప్రశ్నించా నన్ను కొట్టేస్తారా? కొట్టమనండి చూద్దాం. చెప్పు తీసుకు కొడతానమాట నేను కూడా. అది కాదండి వేణుగోపాల్ గారు, మీరు పొద్దునే వద్దండి చెప్పులు బూట్లు ఇచ్చాను. చాలా మాట్లాడారు వేణుగోపాల్ గారు. విజయ్ గారు ఆ పత్రికలు మాత్రమే ఈ రోజు దాడులు జరుగుతున్నాయి, కానీ అన్ని పత్రికలు అన్ని కాకపోయిన దాడులు జరుగుతున్నాయి. అన్ని టీవీ ఛానల్ పైన దాడులు జరుగుతున్నాయా? ఎందుకు ఈ వేణుగోపాల్ గారు మీకు ఇచ్చాను, అవకాశం ఇచ్చాను. లెట్ హిమ్ కంప్లీట్ ప్లీజ్. మీకు అవకాశం ఇచ్చారు, మళ్ళీ ఇస్తాను ప్లీజ్. ఒక్క నిమిషం ఆగండి. పొద్దునే ఏంటండి చర్చలాగా ఉండాలి, రచ్చ ఎందుకు పొద్దున్నే? విజయ్ గారు ప్లీజ్. ఆగండి వెంకట్ గారు, వేణుగోపాల్ గారు, ఇప్పుడు మీరు మిమ్మల్ని ప్రశ్నిస్తే కొడతా అన్నారు. మిమ్మల్ని కొడతానంటే అంత రోషం ఎలా వచ్చేసిందండి? మరి కొట్టిన విలేకరుల కుటుంబం కానీ కొట్టిన విలేకరులు కానీ వాళ్ళకి ఎంత రోషం రావాలి సార్? అంటే కొడతాను అంటేనే మీకు అంటే మన ఒక్కళ్ళమే రాజకీయ నాయకులు ఒక్కళ్ళకే కుటుంబాలు, రాజకీయ నాయకులు ఒక్కళ్ళకే పౌరుషాలు, రాజకీయ నాయకులకు ఒక్కళ్ళకే రోషాల? అంటే విలేకరులకు రోషాలు ఉండవు, విలేకరుల కుటుంబాలు ఉండవు, విలేకరులకు పేరు కుటుంబ చుట్టుపక్కల. ఒక్క నిమిషం, ఇవన్నీ కాదు సార్. మేము పోలవరం పూర్తి చేయకపోతే మమ్మల్ని రాసిన వ్యక్తులు కొట్టడం కాదు. విజయ్ గారు మళ్ళీ వస్తాం దగ్గరికి, మళ్ళీ వస్తాను. మరెడ్డి గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. మరెడ్డి గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. రైట్, ఒక్కొక్క నిమిషం ప్లీజ్. మరెడ్డి గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. నిన్న రాప్తాడ్ సభ రాయలసీమ చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో జరిగిందని చెప్తున్నారు. ఆ సభ ట్రెండింగ్లో కూడా వస్తుందని కొన్ని పత్రికలు రాశాయి. ఓవరాల్ సభ గురించి ఏం చెప్తారు? సభ గురించి కాదు, జగన్ చేసిన కామెంట్ డైలాగ్ వార్. ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, వాడేసిన గ్లాసు సింక్లో ఉండాలి. మీరు దానిగా మాట్లాడు. వెంకట గారు, మీకు ప్యానెల్లో పెద్దలు విజయ్ కుమార్ గారికి, విజయ్ గోపాల్ గారికి, 99 వీక్షకులందరికీ కూడా శుభోదయం. ఫస్ట్ నేను కోరేది ఏంటంటే చర్చలాగా చేసుకుంటే ఎవరి పార్టీ అభిప్రాయాలైనా సరే ప్రజలకు వెళ్తే ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. మొదటి అవకాశం తీసుకున్నటువంటి వేణుగోపాల్ గారు చెప్పాల్సిన వరకు చెప్పేసేసి ఎవరు మాట్లాడుతున్నా అడ్డం పడిపోతా ఉండి గోల్గోల్ చేస్తా ఉంటే అర్థం లేదండి. నేను రాప్తాడ్ సభ జరిగింది కాబట్టి వారికి ముందు అవకాశం ఇచ్చాను, వారు ఏం చెప్తారో అని. నో ప్రాబ్లం, అంటే ఎవరికైనా ఒకరికే ఇస్తారు, సంతోషం. కానీ రెండో వాళ్ళని మాట్లాడనివ్వాలి వాళ్ళు, అది నా రిక్వెస్ట్. వెంకట గారు, ఇక్కడ విషయం ఏంటంటే నిన్న సభ జరిగిందా, జరిపారా, ఎంతెంత పెట్టి తెచ్చారు, ఎన్ని రోజుల ప్రయత్నం, ప్రభుత్వ అధికారాన్ని ఏ విధంగా దుర్వినియోగపరిచారు, ఇవన్నీ కూడా కనపడతా ఉన్నటువంటి అంశాలే. ఓకే, ఇక్కడ వేణుగోపాల్ గారు వైసీపీలో ఉన్నారు కాబట్టి
వైసీపీని డిపెండ్ చేసుకోవాలి కాబట్టి, లేదా వాళ్ళ నాయకుని డిపెండ్ చేసుకోవాలి కాబట్టి రకరకాల మాటలు మాట్లాడొచ్చు. కానీ మనం చెప్పినంత మాత్రాన అయిపోదు. ఇప్పుడు నేను 99 టీవీలో కూర్చోలేదు, నేను చంద్రమండలంలో ఉన్నాను అని చెప్పాను అనుకోండి, అంటే నా ఊహ, నా మానసిక స్థితి ఏమిటి అనేది ప్రజలు అనుకుంటారు తప్ప నేను చంద్రమండలంలో ఉన్నట్టు కాదు. ఈ రోజు గత 4.5 సంవత్సరాలుగా 4.5 సంవత్సరాలు ఏంటి, 4 సంవత్సరాలు 10 మాసాలుగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న తర్వాత ఈ రాష్ట్రంలో అధికారానికి రావడానికి ముందు ప్రజా సంకల్ప యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందు ఏ విధమైనటువంటి వాగ్దానాలు చేశారు. అది సిపిఎస్ రద్దా, మద్యపాన నిషేధమా, 3,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధా, యువతకు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండరా, కొత్త పరిశ్రమల, 9 నెలల్లో 10 నెలల్లో కంప్లీట్ చేసి గ్రావిటీ మీద నీళ్లిచ్చే పోలవరమా, రాయలసీమ ఎత్తిపోతల పథకమా, అంద్రీనివా, గాలేరు నగరి 2వ పథకాల, ఈ విధంగా చూసుకున్నప్పుడు, లేదా అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 రూపాయల పెన్షనా, ఇలా ఒక్కొక్క అంశాన్ని తీసుకొని ఆయన చెప్పిన వాటిని కనుక గుర్తు చేసుకున్నట్టయితే ఇచ్చిన వాగ్దానాలు ప్రజానీకానికి చెప్పినటువంటి నిన్న చెప్పారు కదండి, 99% హామీలు అమలు చేశాము నిన్న రాప్తాడు సభలో చెప్పినారు. నేను అడుగుతున్నదే, ఇందులో 1% ఉందా అంటున్నా. మద్యపానం నిషేధం అయిందా, పోలవరం పూర్తయిందా, 2 లక్షల జాబ్ క్యాలెండర్లు వచ్చినాయా, 3,000 ధరల స్థిరీకరణ నిధితోటి రైతులకి ఏ పంట వేసుకున్నా సరే చివరి గింజ వరకు గిట్టుబాటు ధరకి ఎంఎస్పీకి కొనుగోలు చేశారా, అంద్రీనీవా 2వ దశ అయిందా, గాలేరు నగరి 2వ దశ అయిందా, రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయిందా, ఈ రాష్ట్రంలో ఇస్తారండి మాట్లాడు కంప్లీట్ మరడి మాట్లాడు. మీరు ఎవరికి ఏం చెప్పదలుచుకున్న తర్వాత చదువు, డిస్టర్బ్ చేయొద్దండి. అందువల్ల ఏమి జరగల. దేనికి సిద్ధం? ఇప్పుడు సభ జరిగింది, సభ జరుపుకుంటారు, సభలు జరుపుకోవాలి రాజకీయ పార్టీలు, వాళ్ళు ఏదో వాళ్ళు తిప్పలాడు పడ్డారు చేస్తున్నారు. అంత మాత్రాన్నే అంత పెద్ద మాటలు మాట్లాడటం, లేకపోతే వేణుగోపాల్ గారు చాలా దారుణంగా మాట్లాడారు. ఒక విలేకరుపై దాడి చేసి, అవును ఆ యాజమాన్యాల్లో ఉండి ఆ యాజమాన్యాల రాతలను అలా రాస్తున్న పత్రికల్లో పనిచేస్తున్నందుకు వాళ్ళకి తన్నులు తప్పవు, వాళ్ళు అలాంటి స్థితిలోనే ఉండాల్సిందే, ఉంటారని చెప్పి వ్యాఖ్యానించడం అనేది చాలా దారుణం. గత చరిత్ర చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేసినటువంటి అధికారులు వేణుగోపాల్ గారు ప్లీజ్. ఇప్పుడు శ్రీలక్ష్మి ఎందుకు జైలుకి వెళ్ళింది? ఆమె ఏమన్నా దొంగతనం చేసి వెళ్ళిందా? ఏమైనా బంగారం కొట్లో నగలు కొని అప్పే కొట్టి వెళ్ళిందా? జగన్మోహన్ రెడ్డి పాపంలో భాగంగా జైలుకి వెళ్ళింది. మోపిదేవి వెంకటరమణ ఎందుకు జైలుకి వెళ్ళాడు? ఈ రోజు ఎంపీగా మంత్రిగా ఎందుకు రుణం తీర్చుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి? వీళ్ళంతా అధికారులు. మరడి గారు మీరు టాపిక్ మీరు విషయానికి ఎందుకంటే మనకు ఉంది తక్కువ సమయంలో అవినీతి పరుడైనటువంటి రాజకీయ నాయకుడితో ప్రయాణం చేసిన పాపానికి జైలుకి వెళ్ళారు. ఈ రోజు ఆంధ్రజ్యోతి విలేకరుల మీద దాడి జరిగినా, జన సైనికుల మీద దాడి జరిగినా, తెలుగుదేశం కార్యకర్తల మీద దాడి జరిగినా, లేదా ఈటీవీ, ఈనాడు, టీవీ లాంటి ప్రజాపక్షం వహించేటువంటి పత్రికల పైన, ఛానల్స్ పైన, వాళ్ళ పనిచేస్తున్నటువంటి సిబ్బంది పైన దాడులు జరిగినా, ఇవి ప్రజల కోసం. ఆ రోజు స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాడి పోరాట యోధులు వీళ్ళందరూ కూడా ఓకే. ఈ రోజు మంది ఉన్నారు, మోకుంది, దాడి చేసే అవకాశం ఉంది, చేశారు. ఇది శాశ్వతం కాదు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఇది నీచం, దుర్మార్గం. ఇలాంటి వాటిని మేము ఖండిస్తా ఉన్నాం. వేణుగోపాల్ గారు మీరు ఒక్క మాటలో, నేను మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. వేణు గారు మీకు మళ్ళీ అవకాశం ఇస్తాను ఇన్ డీటెయిల్ గా. నిన్న ఒక్కొక్క నిమిషం వేణు గారు ఒక్క నిమిషం సార్ మీకు చాలా సమయం ఇచ్చాను. మీరు శ్రీలక్ష్మి అనే ఎక్కడికో పోతున్నారు, మీరు సబ్జెక్ట్ రండి. వేణుగోపాల్ గారికి ఇచ్చి వెంటనే వస్తాం మీకు. ఒక్క నిమిషం, మీరు నిన్న జరిగిన దాడికి విచారం వ్యక్తం చేస్తారా, సారీ చెప్తారా ఆ విలేకరు కుటుంబానికి? నేను మేనేజ్మెంట్లకు అనండి, కనీసం విలేకరు కుటుంబం పట్ల కొంత సానుభూతి ఉండకూడదు? వేణు గారు, జర్నలిస్ట్ అనే వాళ్ళకి సెల్యూట్ కొడతాం, పాదాభివందనం చేస్తాం. మేమేం చెప్తున్నాము అంటే, ఇక్కడ ఒక పార్టీ పైన విషం కక్కుతూ ఇంకొక పార్టీకి కొమ్ము కాస్తూ ఇలాంటి వాళ్ళని పాములుగా వాడుకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చూస్తా ఉండొచ్చు, మేము చూస్తా ఉండొచ్చు.
కార్యకర్తలు మాత్రం ఖచ్చితంగా జీర్ణించుకోలేరు. ఎందుకంటే ప్రతి వేణు గారు మీరు సీనియర్ పొలిటీషియన్, మీ కామెంట్స్ ఎట్లా ఉన్నాయంటే ఇంకా దాడులు జరుగుతాయి, తాటా తీస్తాము, చంపేస్తాము, ఇలాంటి కామెంట్లు మీలాంటి సీనియర్ రాజకీయ నేతల చెప్తున్నా. జర్నలిస్ట్ అనే వాళ్ళు వాళ్ళ బాధ్యత వహిస్తూ ఈ రోజు ఎంతో మంది ప్రాణం కూడా కోల్పోయారు. ఏది నీతి నిజాయితీగా ఫోటోగ్రాఫర్ అండి, ఒక పార్టీకి ఫోటో జర్నలిస్ట్ అండి వేణుగోపాల్ గారు, ఫోటో జర్నలిస్ట్ అండి. ఫోటో అంటే మీరు అంటున్న ఆ యాజమాన్యం కింద పనిచేయడం తప్ప పొట్టగుడి కోసం పనిచేసుకోకూడదా? తప్పు. పొట్టగుడి కోసం అలాంటి పత్రికల్లో అట్లాంటి ఛానల్ పనిచేయాల్సిన అవసరం లేదు. మరి ఎక్కడ ఏమంటారు? అది కాదు సార్, మీరు సారీ చెప్పాల్సిందే. మీరు ఆ విలేకరి కుటుంబానికి సారీ చెప్పాల్సిందే. జర్నలిస్ట్ సారీ చెప్తాను సార్, జర్నలిజానికి సారీ చెప్తాను. జర్నలిజం వాళ్ళు నీతి నిజాయితీ, మీరు ఆ కుటుంబానికి సారీ చెప్పాల్సిందే. లేదండి ఆ కుటుంబానికి దుష్ట చిత్రంలో పనిచేస్తున్న వాళ్ళకి మాత్రము చర్యలు ఉంటాయి. మరడి గారు ప్లీజ్ ఇస్తాను విజయ్ గారు ఇస్తారు ఒక్కసారి. ఇప్పుడు మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వేణుగోపాల్ గారు వారి అభిప్రాయాన్ని, వారి పార్టీ మనోగతాన్ని, అంటే వేణుగోపాల్ గారి ఆ పార్టీ అధికార ప్రతినిధి నాకు అర్థం కాలేదు కానీ సరే, వేణుగోపాల్ ఏమండి అధికార ప్రతినిధి పార్టీ ఏదైనా ఆ పార్టీ రిప్రజెంటేటివ్ అండి, ఆ పార్టీ రిప్రజెంటేటివ్ గా ఆ పార్టీ అంటే వైసీపీ యొక్క విధానం ఏమిటి అనేటువంటిది వారు తెలియపరిచారు. సమాజం చూసింది దాన్ని. కానివ్వండి, దాని మీదే డిబేట్ ఈ రోజు తరగాల్సినటువంటి అంశాలు ప్రజలకు ముందు మీరు అనుకోండి. మీరు రాజకీయ పార్టీల నేతలు తన్నుకోండి, కొట్టుకోండి, చంపుకోండి, కానీ ఒక అభభూషి తెలియని జర్నలిస్ట్ కదా, మళ్ళీ వాడు ఫోటో జర్నలిస్ట్ కదా పాపం. వాళ్ళు చెప్పారు కదా, ఇప్పుడు ప్రతి దాంట్లో ఉంటాయి సార్. యజమాన్యం తప్పు చేసినప్పుడు మనకు కూడా పాలు పంచుకుంటే మనకు కూడా తప్పే అవుతుంది. ఈ రోజు డిబేట్ లో కానీ వేణుగోపాల్ గారు అడుగుతా ఉన్నారు, చర్చకి సిద్ధమా అని నన్ను జగన్ అడిగారు. ఈ రోజు వేణుగోపాల్ గారు అడిగారు. నేను చెప్పేది సావధానంగానే వినండి. చర్చ ఎక్కడ చేయడానికి సిద్ధంగా ఉన్నారు? మీ పార్టీ ఎమ్మెల్యేలకు దిక్కు లేదు ఆయనతో కూర్చొని మాట్లాడేదానికి. చుట్టూ 3 కిలోమీటర్ల 5 రకాల పోలీసు వలయాలు. ఎవడన్నా మాట్లాడతానంటే, కలుస్తానంటే, వినతి పత్రం ఇస్తానంటే ఆ దగ్గరకు పోయేదానికి అవకాశం లేదు. ఎవరితో చర్చిస్తాడు ఆయన? ఎవరు చర్చకి సిద్ధమా అని చెప్పి ఎవరిని అడుగుతా ఉన్నాడు? ఎవరితో కూర్చుంటాడు? ఇవన్నీ కూడా ఏంటంటే పిచ్చి మాటలు. తర్వాత ఎవడో ఒక లల్లాయిగాడు పుల్లాయిగాడు నేను ఇప్పుడు జగన్తో సిద్ధమని నేను మాట్లాడాను అనుకోండి, ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు లేదా మా పార్టీ అచ్చెన్నాయుడు గారు, లోకేష్ బాబు గారు లేదా పార్టీలో పొలిట్ బ్యూరో మెంబర్స్ ఆ స్థాయిలో మాట్లాడతారంటే దాన్ని ఆహ్వానించాలి, ఆస్వాదించాలి. నేను మాట్లాడతాను, నాతో సిద్ధమని నేను మాట్లాడితే అది కేతిగడు బంగారక్క కథలాగా ఉంటుంది తప్ప. వైసీపీ ఒక్కొక్క ప్లీజ్ ఒక్క నిమిషం అండి. మరెడ్డి గారు వైసీపీ నేతలు ముఖ్యంగా వేణుగోపాల్ గారి విజ్ఞతకై వదిలేస్తున్నా ఈ డిబేట్ అయ్యేలోగా ఆ విలేకరి కుటుంబానికి సారీ చెప్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. జర్నలిజానికి నేను క్షమాపణ చెప్తున్నాను. జర్నలిజం నీతి దెబ్బలు తినేది వాడండి, దెబ్బలు తిన్నది జర్నలిస్ట్ అండి, దెబ్బలు తిన్నది చావు బతుకుల్లో ఉన్నది జర్నలిస్ట్ అండి. సార్ మీ ఇష్టం సార్, మీ విజ్ఞత వదిలేస్తున్నా. మీరు సీనియర్ పొలిటీషియన్, వదిలేండి వేణుగోపాల్ గారు, వదిలేండి, చంపండి గుద్దండి, ఏమైనా చేసుకోండి. రైట్, వదిలేండి. రైట్ విజయ్ గారు నిన్న జగన్ వాడిన డైలాగ్ను, ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, మీ గ్లాస్ సింక్ లో ఉండాలి. అదే ఈ రోజు వెంకట్ గారు ప్రజలు కూడా ఏమనుకుంటున్నారంటే జగన్ జైల్లో ఉండాలి, ప్రజలు స్వేచ్ఛగా ఉండాలి, విలేకరులు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. ఎందుకంటే జగన్ జైల్లో ఉండాలి, ప్రజలు స్వేచ్ఛగా ఉండాలి. మేము కూడా చెప్తాం సార్, డైలాగులే కదా సార్, డైలాగులు చెప్పడానికి ఏముంది సార్. అంటే మా పాలన బాగుంది, మా పాలనలో మేము ఈ విధంగా అభివృద్ధి చేశాము, ఇన్ని సంక్షేమ పథకాలు అంటున్నారు. ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తే 82 మందిని మార్చవలసిన పరిస్థితి ఉండదు.
అక్కడ ఏ వ్యక్తిని నుంచోబెట్టినా సరే, ఎలాంటి వ్యక్తిని తీసుకెళ్లి నుంచోబెట్టినా సరే నగ్గే పరిస్థితి ఉండాలి. అంతేగాని 82 మందిని మార్చుకున్నారు అంటే వీళ్ళ పాలన బాగుంటే 22 మందిని మార్చవలసిన పని లేదు. నిజంగా వేణుగోపాల్ గారు చెప్పినటువంటి ఒక 100 సంక్షేమ పథకాలు లిస్టు చెప్పుకుంటూ వచ్చారు పొద్దున్నే. ఆ 100 నిజమైతే 82 మందిని మార్చక్కర్లా, 175 మందితోటి 175 మందితోటి వెళ్ళిపోవచ్చు. ఎమ్మెల్యేలు ఎవరున్నారో వాళ్ళతో వెళ్ళిపోవచ్చు. ఇకపోతే వేణుగోపాల్ గారు నిజంగా చాలా పెద్ద మంచి ఒక ఉన్నతమైన విలువలతో కూడిన వ్యక్తి ఆయన. మరి ఈ రోజు పొద్దున్నే ఏ మూడ్ లో లేచారో తెలియదు కానీ నిజంగా చాలా దారుణం, అన్యాయంగా మాట్లాడుతున్నారు. అంటే యాజమాన్యం చెప్పినట్టు విలేకరులు చేస్తే కొడతారు అంటే నిజంగా మరి ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు చెప్తున్నట్టుగా కింద ఉన్న పిఏలు లేకపోతే వైజాగ్ లో ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారు అనుచరుల్ని ప్రజలు తరువు కొట్టేయాలన్నమాట రోజుకోకళ్ళని. అంటే మీరు యాజమాన్యం ఆగండి మిత్రమా, ఆగండి, చాలా టైం ఉంది, చాలా టైం ఉంది. మేము ఏదైతే ఒక పత్రిక వ్యతిరేకం, ఒక పార్టీ ఇంకో పార్టీ విషయంలో విధంగా రాతలు రాస్తూ చూపిస్తుంటే వాళ్ళకి వ్యతిరేకం సార్. ఇవాళ సాక్షి అయినా ఇంకొక పత్రిక అయినా కూడా దాడులు ఎంకరేజ్ చేయొద్దండి. మీలాంటి పొలిటిషియన్ ఎంకరేజ్ చేయొద్దు, చెయ్యొద్దు. ఎందుకంటే ఇప్పుడు వేణుగోపాల్ గారు చెప్పిన మాట్లాడితే వెంకట్ గారు వదిలేండి, వారి విజ్ఞతకు వదిలేసాం, వదిలేండి. మీరు టాపిక్ వచ్చేయండి. నాయకులే కదా మళ్ళీ ఇస్తున్నారు విలేకరుల గురించి. వదిలేండి వేణుగోపాల్ గారు, వదిలేండి. మీకు మీ నాయకత్వానికి, మీ రాజకీయ పరిజ్ఞానానికి చెత్తకొట్టి వందనాలు. ఒక పేద జర్నలిస్ట్ అండి. సరే విషయం వదిలేండి, మీకు చాలా ఇరిటేట్ గా ఉన్నారు. విజయ్ గారు, వెంకట్ గారు నిన్న విలేకరు జరిగిన దాడి ఏదో ఉందో జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. విలేకరులకి మేము సంఘీభావం ప్రకటిస్తా ఉన్నాం. విలేకరుల ఆత్మస్థైర్యం కోల్పోగా మీరు నమ్ముకున్న అంశం ఏదో ఉందో ఆ అంశం మీదే మీరు స్టాండ్, ప్రజల కోసం మీరు పెన్న పట్టుకున్నారో అదే విషయం మీరు ప్రజలకి నిర్భయంగా రాయొచ్చు, నిర్భయంగా ఉండండి. ఎందుకంటే ఇది శాశ్వతం కాదు. ఇంకొక నెల రోజుల్లో కేంద్ర బలగాలతో పాటు రాష్ట్రంలో సామరస్యంగా ఎలక్షన్లు జరిగే వాతావరణం ఉంటుందని ఆశపడుతున్నాం. ప్రజాక్షేత్రంలో ఉన్న ప్రతి ఒక్కడు ధైర్యంగా వెళ్ళి ఓటేసే పరిస్థితి రాష్ట్రంలో కల్పించాలి. కేంద్ర ప్రభుత్వం బాధ్యత, ఎన్నికల కమిషన్ బాధ్యత. ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఏమున్నాయో ఇప్పుడు మాట్లాడిన వేణుగోపాల్ గారు మాటలే ఒక ఉదాహరణగా తీసుకొచ్చి ఎలక్షన్ కమిషన్ కూడా అటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు. వెంకట్ గారు కూడా వేణుగోపాల్ గారు కూడా ఒక ఉన్నతమైన రాజకీయ నాయకుడు ఉండాలి. మరెడ్డి గారు పొత్తు కొనసాగుతుంది. పొత్తు బీజేపీతో పొత్తు లాభమా నష్టమా, మీ పార్టీ అంతర్బంధనలో ఉంది, ఎవరికి ఎన్ని సీట్లు అనేది అప్పుడే కొంత సీరియస్ డిస్కషన్ అవుతుంది. అంతర్బంధన ఉంది, చాలా సీరియస్గా ఉత్కంఠ అనే వార్తను కొన్ని పత్రికలు హైలైట్ చేశాయి. ఏం చెప్తారు? అదే ఇవన్నీ కూడా సహజంగా ఇలాంటి సందర్భాల్లో ఎవరి కథనాలు వాళ్ళు వండి వారుస్తూ ఉంటారు. అవంతా కూడా సహజంగా పత్రికా రంగంలో ఆ ప్రజల్లో ఆ క్యూరియాసిటీ పెంచడానికి లేకపోతే చర్చకు తీసుకొని రావడానికి ఇదంతా కూడా ఉంటుంది. లేదా సమాజ హితాన్ని కోరి ఏది లాభం ఏది నష్టం ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేది నేరుగా పత్రికలు రాజకీయ పార్టీలకి సలహాలు చెప్పడం లేకపోతే కూర్చొని చెవులు కొరగటం మంత్రాలు జరపడం అన్ని రాజకీయ పార్టీలతో సాధ్యం కాదు. అన్ని పత్రికా యాజమాన్యాలకి మీడియా యాజమాన్యాలకు సాధ్యం కాదు. కాబట్టి వారి అభిప్రాయాలని ఇలా చేస్తే బాగుంటుంది అని ఒక ఇండికేషన్ లాగా వాళ్ళ దీన్ని కథనం పెడతారు. దాంట్లో భాగంగా ఇవన్నీ వస్తూ ఉంటాయి. అయితే ఈరోజు వాస్తవానికి రాష్ట్రంలో ఉన్నటువంటి నెలకొన్న పరిస్థితుల నేపథ్యం మనం చూస్తున్నాం. ఈ రాష్ట్రంలో అంటే మధ్యయుగాల నాటి ఇంకా మా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు రాతి యుగం నాటి ఆనవాళ్ళు ఇంకా ఇప్పుడు మళ్ళీ తిరిగి కనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి. న్యాయాన్యాయాలు కూడా ఈ ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి వ్యవస్థ, న్యాయ వ్యవస్థ లేకపోతే పోలీసు. సార్ మరెడ్డి గారు, మీరు జనసేన బీజేపీకి 6 ఎంపీ సీట్లు ఇస్తారు, 19 లేదా 20 స్థానాల్లో మీరు పోటీ చేయబోతున్నారు. అంటే మీరు తక్కువ స్థానాలకు పరిమితం అవుతారా, ఎక్కువ పోటీ చేస్తారా? బీజేపీ యాడ్ అయితే మీ పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది ఇవాళ పెద్ద ఎత్తున చర్చ, అది మాట్లాడు. ఇక్కడ ఒకటే విషయం అండి, జనసేన మేము ఆల్రెడీ ఇప్పటికే రాష్ట్రంలో
అనేక ఉమ్మడి కార్యాచరణలకు వెళ్ళాం, ఉమ్మడి కార్యక్రమాన్ని ప్రకటించాం. రెండు పార్టీల నుంచి కూడా రాజకీయ సమన్వయ కమిటీలు వేసేసి అటారు ఇటారు మందితోటి ఆ కమిటీలు నడుస్తా ఉన్నాయి. అటు మూడు మందితోటి మేనిఫెస్టో కమిటీ నడుస్తా ఉంది. ఇదంతా కూడా ఉమ్మడి సమావేశాలు కూడా జరిగినాయి, పోతూ ఉన్నాం. ఈ కాలంలో బీజేపీ కూడా ఎన్డీఏలో చేరమని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి ఆహ్వానం పంపించడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని ఓపెన్ గానే చెప్పారు. ఇప్పుడు దాచుకున్నది ఏం లేదు, మేమేమి రహస్య ఎజెండా లేవు మా దగ్గర. లోపల ఒకటి చేసి బయటకు ఒకటి చెప్పి లేకపోతే ఏం చెప్పకుండా ఉండేది లేదు. అమిత్ షా గారు పిలిచారు, ఎందుకు పిలిచారు అనేటువంటి విషయం మీద చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగానే మొత్తం మీడియా ద్వారా ప్రజానీకం మొత్తానికి కూడా తెలియపరిచారు. ఈ నేపథ్యంలో బయట ఉండి పొత్తా లోపల ఉండి పొత్తా అనేటువంటిది నిర్ణయం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఏ స్థాయిలో దొరుకుతుంది? బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళ యొక్క కేంద్ర నాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని మేము అమలు జరుపుతామని. మేము కూడా చెప్పేది ఏంటంటే మా పార్టీలో పొలిట్ బ్యూరో ఉంది. ఈ పొలిట్ బ్యూరో ఇలాంటి నిర్ణయాలు చేస్తుంది. పొలిట్ బ్యూరో ఈ నిర్ణయం చేసినప్పుడు ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఎక్కడెక్కడ ఇవ్వాలి, ఎలా కలుపుకొని పోవాలి, లేదా ఎలాంటి మద్దతు ఇవ్వాలి అనేది ఆ రోజు నిర్ణయం జరిగే దాన్ని బట్టి ఖచ్చితంగా కూడా పార్టీ మొత్తం కూడా ఆ పొలిట్ బ్యూరో నిర్ణయానికి కట్టుబడి ఉంటుంది. పార్టీ జాతీయ అధ్యక్షుల వారి నిర్ణయానికి కట్టుబడి ఉంటుంది. ఆ రకంగా ముందుకెళ్తాం. ఇంకొకటండి, మీరు బీజేపీతో కాదండి మరెడ్డి గారు, మీరు బీజేపీతో కాదండి మరెడ్డి గారు బీజేపీతో అవసరం లేకపోయినా, బీజేపీ అవసరం మీకు లేకపోయినా, అంటే కేవలం భయంతో, భక్తితో కాదు, భయంతో మీరు బీజేపీని ఆశ్రయిస్తున్నారు. మీకు బీజేపీ వల్ల మీకు నష్టం జరిగినా కూడా మాకు బీజేపీ అండ ఉండాలి, జగన్ కొట్టేందుకు బీజేపీ తప్ప ఇంకొక మార్గం లేదు కేంద్ర స్థాయిలో, ఇది ఒక చర్చ కూడా వస్తుంది. ఏం చెప్తారు మీరు? అంటే ఇక్కడ వైసీపీని కొట్టడమో జగన్ కొట్టడమో ఇదంతా ఏమి లేదండి. ప్రజలు ఎప్పుడో నిర్ణయం చేసుకున్నారు. ఈ రాష్ట్రం వైసీపీ ఈ పరిపాలనలో ఈ దగ్గరగా 58 మాసాల అధికారంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు, పంచిన భిక్ష, లేకపోతే తాకట్టు పెట్టిన ప్రభుత్వ ఆస్తులు, అంటే ఒక్కొక్కటిని తాకట్టు పెట్టి 100 రూపాయలు తెచ్చి ఆడికి పెద్దగా చెప్తా ఉన్నాడు. ఈ సభల్లో ప్రభుత్వ ధనంతో ప్రజాధనంతో పెట్టిన సభల్లో చెప్పేది ఏంటంటే ఒక మనిషిని తాకట్టు కాదండి. స్టేట్ క్వశ్చన్, మీరు టీడీపీ జనసేన ఓకే, బీజేపీతో మీరు ఎందుకు కలుస్తున్నారు? బీజేపీతో కలవడం వెనుక మా గ్రామంలో ఒక సామెత ఉంటుంది. ఒక 4 ఎకరాలు రైతున్నాడు అనుకోండి, వాడు కష్టపడి పండించి పిల్లలకి మంచి బట్టలు కొనిపెట్టి ఒక మోటార్ సైకిల్ కొనుక్కొని ఇంటికి రంగులు వేసుకొని ఏదైనా చేసుకుంటే వాడిని యోగ్యుడి కింద చూస్తారు. ఉన్న 4 ఎకరాలని లేకపోతే ఒక అరెకరం సావుకారు దగ్గర తాకట్టు పెట్టి తెచ్చి ఏదో నేను చేశాను, ఇదిగో నేను అదిగో వాడికి సారాయి పోసాను, వీడికి చికెన్ బిర్యానీ పెట్టించాను అని చెప్పే మాటల్ని విజయగోపాల్ గారు ఏ పరిశ్రమ నెలకొల్పి మరెడ్డి గారు ఇస్తాను, మీకు మరెడ్డి గారు ఇస్తాను. ఇది ఎజెండా కాదు సార్, ప్లీజ్ ఆగండి. 11 లక్షల కోట్ల సార్ మీరు బీజేపీతో ఎందుకు కలుస్తున్నారు అని అడిగా, దీనికి ఇదంతా చెప్పాల్సిన అవసరం లేదు కదా. విజయగోపాల్ గారు ప్లీజ్. రైట్, టీడీపీ జనసేన ఓకే, కానీ బీజేపీ కలిస్తే అంటే అసలుకే మోసం వస్తుంది, అసలుకే నష్టం వస్తుందని కొన్ని పత్రికలు రాస్తున్నాయి. ఆ చర్చ కూడా ఈ మేరకు అవుతుంది. రైట్, మరొక పక్క బీజేపీ జనసేనకి దాదాపు 5 నుంచి 6 పార్లమెంటు స్థానాలు కేటాయిస్తారని ఒక పత్రిక రాసింది వాళ్ళ పార్లమెంటు స్థానాలతో సహా. రైట్, ఓట్ ట్రాన్స్ఫర్ విషయం ఎట్లా అవుతుంది? నెంబర్ 1. నెంబర్ 2, బీజేపీ కలవాల్సిన అవసరం ఏముంది? నెంబర్ 2. నెంబర్ 3, సీట్ల సర్దుబాటు ఎప్పటిలాగా వస్తుంది? వెంకట్ గారు, మేము బీజేపీతో ఈ రోజు పొత్తులో లేము సార్. గత 2019 ఎలక్షన్ తర్వాత కూడా మేము వెంటనే ఎలక్షన్ అయిన ఒక 6 నెలల్లోనే మేము బీజేపీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఆ పొత్తులు ఏ రోజు మేము పొత్తులు విడిపోయామని కానీ, పొత్తుల్లో లేవని కానీ ఏ రోజు మేము ప్రకటించలేదు. అలాగే పక్కన ఉన్న తెలంగాణలో కూడా మేము పొత్తుతోటి వెళ్ళడం జరిగింది. అక్కడ ఏం జరిగింది ఏంటి అన్నది పక్క పెడితే తెలంగాణలో కూడా మా పొత్తు ధర్మంలో భాగంగా మేము బీజేపీతో ఏం సాధించారు? బీజేపీతో కాదండి, మీరు బీజేపీతో కలిసి ఏం సాధించాము అంటే జాతీయ పార్టీ సార్, అది ప్రాంతీయ పార్టీ కాదు. వెంకట్ గారు మన వేణుగోపాల్ గారు మధ్యలో ఎందుకు వచ్చేస్తున్నారంటే మేము సోలోగా వెళ్ళట్లేదా అనొచ్చు. వాళ్ళు బీజేపీ నుంచి వెనకాల నుంచి గోడ వెనకాల నుంచి కాళ్ళు పట్టుకున్న సందర్భాలు చాలా చూసాం. కానండి పోతే మేము ఏంటంటే బీజేపీతో మేము 2019లో మేము పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఆ పొత్తులో భాగంగానే మేము ఈ రోజు కూడా
పొత్తులో భాగంగానే మేము ఈ రోజు ఆ పార్టీతో మేము ఆ పార్టీ తెలుగుదేశాన్ని అదే విజయ్ గారు పొట్టుకున్నారు కానీ ఏం ఫలితాలు రాలేదే. ఫలితాలు మీకు నష్టం జరిగింది, వాళ్ళకు నష్టం జరిగింది. ఏం జరగలేదు అక్కడ ఇక్కడ. అలా అనుకుంటే 2009కి ముందు బీజేపీ పరిస్థితి ఏంటంటే భారతదేశంలో, ఈ రోజు పరిస్థితి ఏంటి? ఈ రోజు భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఎంత పెద్ద పార్టీ ఎక్కడా లేదు అన్నట్టు స్థాయికి బీజేపీ వెళ్ళదే సార్. పరిస్థితులు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటాయి సార్. బీజేపీతో వెళ్ళడం అనేది ఎందుకంటే ఈ దేశాన్ని కాపాడే దిశగా నరేంద్ర మోడీ గారు వేస్తున్నటువంటి అడుగులు ఏమున్నాయో ఈ రాష్ట్రాలు కాదు చాలా రాష్ట్రాలు ఈ రోజు ఈ మాత్రం సుభిక్షంగా ఉన్నాయి అంటే కనీసం ప్రజలకి కొంచెం ఒక నాణ్యమైన బియ్యం లేకపోతే కొన్ని రోడ్లు బాగున్నాయి, నేషనల్ హైవేస్ కానీ ఇతర అంశాలు కానీ నేషనల్ ప్రాజెక్ట్స్ కానీ కనీసం నేషనల్ స్కీమ్స్ కానీ ఉపాధి హామీ పథకాలు కానీ ఇలాగ కొన్ని స్కీమ్స్ వస్తున్నాయి అంటే కేవలం కేంద్ర ప్రభుత్వం బీజేపీ చాలా పద్ధతిగా విజయ్ గోపాల్ గారు స్టేట్ క్వశ్చన్. మీరు జగన్ కు భయపడి వైసీపీకి భయపడి మీరు భారతీయ జనతా పార్టీ అండ తీసుకుంటున్నారు, ఆ హెల్ప్ తీసుకుంటున్నారు ఇద్దరు. మే కరెక్ట్ ఆర్ నాట్? సార్ వెంకట్ గారు ఇప్పుడు చూశారు కదా వేణుగోపాల్ గారు ఆ వయసులో కాఫీ తాకు ఏంటో ఇందాక ఆవేశంలో, ఇప్పుడు కాఫీ తాగారు కాబట్టి కూల్ గా ఉండొచ్చు, ఇందాక ఆవేశంలో ఒక విలేకరును కొట్టినప్పుడు సమర్థించుకుంటూ మాట్లాడినటువంటి పరిస్థితులు భయభ్రాంత అంటే వేణుగోపాల్ గారు కూడా ఇప్పుడు ప్యానల్లో సభ్యులు అందరినీ మిమ్మల్ని నన్ను పక్కన ఉన్న మర్రెడ్డి గారిని అందరినీ భయభ్రాంతులు చేశారు. అటువంటి పరిస్థితుల్లో రేపు ప్రజల్ని వీళ్ళు ఓట్ల దాకా తీసుకెళ్తారా లేదా అన్నది కూడా ఒక భయం ఉంది. కేంద్ర ప్రభుత్వాన్ని డెఫినెట్ గా మాకు కొంచెం అండగా ఉంటది. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో సక్రమంగా ఎలక్షన్ నిర్వహించుకోవడానికి ఒక ఆస్కారం ఉంటది. అనేక అంశాలు ఉంటాయి సార్, ఖచ్చితంగా అందులో అనుమానం లేదు. అనేక అంశాలు బీజేపీతో అనేక అంశాలు ముడిపడి ఉంటాయి. రేపు రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన అధికారంలోకి వచ్చాక కేంద్రంతో డెఫినెట్ గా కొన్ని అవసరాలు ఉన్నాయి. అవసరాల కోసం అన్నిటి కోసం ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకుని బీజేపీ జనసేన పొత్తులో ఉంది కాబట్టి ఆ పొత్తు ధర్మాన్ని పాటిస్తూ మేము తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కలిసి వెళ్తాం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఎలా పనితీరు కానీ లేకపోతే వాళ్ళ మాట తీరు కానీ వాళ్ళు చేస్తున్న చేష్టలు కానీ వీటిలన్నింటికి ప్రజలు ఏ విధంగా భయపడతారో పక్క పెట్టాల్సిన బాధ్యత ఉంటుంది. కాపాడే దిశగా మేము అడుగులు వేసుకుంటూ వెళ్తాం. మీరు అంటే ఈ ఎన్నికలు స్వేచ్ఛగా నిర్వహించరు, ఎన్నికల్లో భయభ్రాంతులకు గురి చేస్తారు, కొంతమందిని చంపేస్తారు. మీకు భయపడి ఒక జాతీయ పార్టీ మేజర్ అధికారంగా ఒక బీజేపీని ఆశ్రయిస్తున్నారు. ఎందుకలా భయపడిస్తున్నారంటే ఏం చెప్తారు? వెంకట గారు, ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ అంటే క్రమశిక్షణకి మారిపోయారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సింగల్గా వస్తున్నారు అంటే ఈరోజు రౌడీయిజం గూండాయిజం చేసేదానికి మేము 4-5 రాజకీయ పార్టీలతో కలిసి యుద్ధం చేయడం లేదు. సింగిల్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఒక ఫ్యాన్ గుర్తుపైనే ఈరోజు గతంలో 10-15 సంవత్సరాలుగా పోటీ చేస్తూ వస్తున్నాం. ఏదైతే పార్టీ పెట్టినప్పటి నుంచి వీళ్ళు విమర్శించేది ఇదే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోతే రౌడీజం పెరిగిపోతుంది, గూండాయిజం పెరిగిపోతుంది, అది పెరిగిపోతుంది విమర్శలు చేస్తున్నారే కానీ ఇక్కడ రాష్ట్ర ప్రజలు నమ్మలేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అవినీతిపరుడు, దుర్మార్గుడు, దుష్టుడు అని వీళ్ళు విమర్శించారే కానీ ఇక్కడెక్కడ రాష్ట్ర ప్రజలు నమ్మలేదు. 2014లో వీళ్ళు ముగ్గురు కలిసి వచ్చినా మాకన్నా 1.2% ఓట్లతో వీళ్ళు గెలవడం జరిగింది. అంటే దౌర్జన్యం ఎవరిది? ఈరోజు ఒక పర్సన్ వస్తా అంటే 4-5 మంది చేరు కొట్టడం వాళ్ళది దౌర్జన్యం అవుతుందా? ఒకే పర్సన్ వస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు వస్తుందా? అదే విధంగా ఈ రోజు 2019లో చూసాము, వాళ్ళందరూ కలిశారు, జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. జగన్మోహన్ ఒక్కడే ప్రతిపక్షాలన్నీ గుమ్మగూడి ఈరోజు జగన్మోహన్ ఎదుర్కొంటే 151 సీట్లు 51% ఓట్లు ఇచ్చారు. వీళ్ళకందరూ కలిపి ఇచ్చింది 45% ఓట్లు. ఎవరు దౌర్జన్యం చేశారు? ఎవరు దాడి చేశారు? చిన్న అంటే మర్రెడ్డి గారు ఆ మాటకు వస్తే ఈ 5 ఏళ్లలో మీరు టీడీపీ ఆఫీసులో దాడులు, వివేక హత్య, అన్యాయం చేశారన్నారు, అది చేశారు, ఇది చేశారన్నారు. ఈ రోజు ఒకరు దిగితే ఇంకొకరు ఎక్కుతున్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ చంకలోకి, బీజేపీ భుజాలపైకి ఒకరు దిగితే ఇంకొకరు ఎక్కుతున్నారు. ఏం చేసింది బీజేపీ? రాష్ట్రాన్ని ఏం ముద్రించింది? దేశాన్ని ఏం ముద్రించింది? ఎందుకు ఆ మీదగా మీరు వెళ్ళొచ్చు, ఎంపీలు ఎప్పుడు పార్లమెంట్ లో ఎందుకు మాట్లాడలేదు? వేణుగోపాల్ గారు పార్లమెంట్ కి వెళ్ళినా బాగుండు. వేణుగోపాల్ గారు పార్లమెంట్ కి వెళ్ళినా బాగుంది. 23 మంది ఆ సినిమా సీట్లు దిచ్చేయడము, ఆ స్క్రీన్ దించేయడము, వాళ్ళని యజమాని దాడి చేయడము, ఇలా దుశ్చర్యలు చేయం మేము. ఈరోజు క్రమశిక్షణగా మారిపోయారు. ఏదైతే ఒక మీడియా పని కట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి చేస్తా ఉంటే, విషం చిమ్ముతా ఉంటే
దాన్ని వ్యతిరేకించామే కానీ జర్నలిజం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సెల్యూట్ కొడతారు. ఎందుకంటే ఆయన కూడా ఒక పత్రిక పెట్టుకున్నాడు, ఆయన కూడా ఒక మీడియా నడుపుతా ఉన్నాం. కాబట్టి జర్నలిజాన్ని వ్యతిరేకించాం. జర్నలిజం నీతి పత్రిక పైన ఒక వ్యక్తి పైన విషయం పంపుతూ పొద్దున్నే వేణుగోపాల్ గారు పొద్దున్నే షూలని చెప్పులని ఒకరు ఈ చర్చ ఇలా ఉండకూడదు. ఎవరన్నారు సార్ చెప్పులు? పవన్ కళ్యాణ్ వాళ్ళ ఈ జనసేన నాయకులు అన్నారు చెప్పులని. మేము మాట్లాడలేమంటే మాటలో ఆయన కొడతానన్నారు కాబట్టి వదిలేండి. నేను ఇప్పుడే చెప్తున్నా, ఇంకో 10 నిమిషాలు టైం ఉంది, మనకి 10 నిమిషాలు టైం ఉంది. ఈలోగా మీరు ఆ జర్నలిస్ట్ కుటుంబానికి సార్ చెప్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నా. మళ్ళీ అడుగుతా, మా పైన విషయం కక్కే పత్రికలకి మేము వ్యతిరేకం, మా పైన విషయం కక్కే పత్రికలకి మేము వ్యతిరేకం. వదిలేండి సార్, మేము రేపు ఉమ్మడి సభలు పెట్టుకుంటాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి సభలకే సాక్షి రిపోర్టర్స్ రావచ్చు, సాక్షి ఫోటోగ్రాఫర్స్ రావచ్చు, క్షేమంగా వాళ్ళు రావచ్చు. మేము పెట్టే స్నాక్స్ తీసుకోవచ్చు, గౌరవప్రదంగా వాళ్ళకి కావాల్సిన ఫోటోలు వీడియోలు తీసుకుని వెళ్ళొచ్చు. సాక్షి అందరికీ స్వాగతం పలుకుతున్నాం. ప్రతి మా బహిరంగ సభకి మీరు రండి, కవర్ చేసుకోండి. మేము మాట్లాడేది నిజమా అబద్ధమా మీ ఛానల్లో చూపించుకోండి. రైట్ మరడి గారు ప్లీజ్. వెంకట్ గారు, మేము ఆ 3 పత్రికలు వ్యతిరేకించాం సార్, మేము రావద్దంటున్నాం, మా పాత్రలు రాయద్దంటున్నాం. రైట్, ఓకే సార్, రైట్ మరడి గారు. వెంకట్ గారు, ఇక్కడ విషయం ఏంటంటే మీరు ప్రభుత్వం 3 పత్రికలు రావద్దు అంటే పెద్దలు చాలా అవగాహనతో ఉన్నారు. అయితే తప్పదులే, ఎవరి పార్టీని వాళ్ళు డిపెండ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు మనస్సాక్షిని చంపుకొని కూడా కొన్నిసార్లు మాట్లాడాల్సి వస్తుంటుంది. నేను ఇప్పుడు మళ్ళీ దానికి రెస్పాండ్ అవ్వద్దు. రాజకీయ పార్టీలు అన్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలకు కూడా అది ఉంటుందిలేండి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే బీజేపీతో ఏం చేసిందని చెప్పేసి అని వేణుగోపాల్ గారు మంచి ప్రశ్న వేశారు. ప్రజల్లో చర్చ జరగాలి ఇలాంటి విషయాలు. మరి ఏం చేసిందని ఈ రాష్ట్రం 31 మంది ఎంపీలు నిన్నటి దాకా 22 మంది రాజ్యసభ సభ్యులు, 8 మంది రాజ్యసభ సభ్యులు, 22 మంది పార్లమెంట్ సభ్యులు పెట్టుకొని 30 మందిని అక్కడ పెట్టుకొని మరి ఏం చేసిందని సిత్తం ద్వారా అని చేతులు ఎత్తారు. ఒక్కదాన్ని ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తిలో కేంద్ర రాష్ట్రాల మధ్య ఉండవలసినటువంటి సంబంధాల్లో ఇది నువ్వు నా రాష్ట్రానికి చెయ్యలేదు, ఇదిగో ఈ రకంగా నా రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నావని ఒక్క ఎంపీ మాట్లాడా 5 సంవత్సరాల్లో? వేణుగోపాల్ గారు మాట్లాడటం కాదు, టీవీలో కూర్చొని మాట్లాడేదానికి ఏముంది, అవకాశం ఇస్తాం, మీరు పిలుస్తారు మమ్మల్ని, మాకు చేతైనా చేత కాకపోయినా మా ఇష్టం వచ్చింది మేము మాట్లాడినా మీరు భరించాలి. ఆ పూటకి తర్వాత నిర్ణయం తీసుకుంటారు, వీడి పనికి వస్తాడా పనికిరాడా, వీడితో గోలెందుకని. కానీ మేం మాట్లాడే కాదు, పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ లో ఏమైనా మాట్లాడారా? ఎప్పుడైనా మాట్లాడారా? అంటే అర్థం ఏంటి? బీజేపీ ఈ రాష్ట్రానికి ఇతోధికంగా సాయం చేసిందనే కదా మీరు చెప్పింది. మీరే కదా ఆంధ్ర రాష్ట్రానికి ఎవరు రిప్రజెంటేటివ్స్? 7 నుంచి పోయే 25 మంది లోక్సభ సభ్యులు, 11 మంది రాజ్యసభ సభ్యులు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్స్. ఈ 36 మందే ఆంధ్రప్రదేశ్ అంటే నువ్వు నేను వేణుగోపాల్ గారు అందరం భావం. ఆ 36 మందిలో దాదాపుగా ఈ రోజు 33 మంది మీకే ఉన్నారు. ఈ 33 మందిలో ఏమైనా సరే ఎప్పుడైనా సరే మాట్లాడినటువంటి దాఖలాలు ఉన్నాయా? 22 + 11 33 మంది ఈ రోజుతో మీ వాళ్ళే. ఎప్పుడైనా మాట్లాడారా? కాదండి, బీజేపీతో వెళితే మర్రెడ్డి గారు బీజేపీతో వెళ్తే మిమ్మల్ని కూడా క్వశ్చన్ చేస్తారు కదా జనం, వైసీపీ కాకుండా జనం క్వశ్చన్ చేస్తారు కదా, ఏమి ఇవ్వని, ఏమి ఒరగబెట్టని, ప్రత్యేక హోదా ఇవని బీజేపీతో మీరు ఎందుకు కలుస్తున్నారు, ఎలా ఓట్లాడుతారనే క్వశ్చన్స్ మీకు కూడా వస్తాయి కదా? కాదు, మేమేం చెప్తారు వస్తాయి. దానికే మేము చెప్పేది ఏంటంటే ఈ రోజు వరకు కూడా పార్లమెంట్ లో అడిగి తీసుకురమ్మని ప్రజలు పంపించినటువంటి రిప్రజెంటేటివ్స్ వాళ్ళ స్వప్రయోజనాలు, సిబిఐ, ఈడీ, ఊకిళ్ళు బాబాయ్, రేపొచ్చేటువంటి పోలవరం అవినీతి, కొట్టుకుపోతున్నటువంటి డయాఫ్రమ్ వాలు, అనేక రకాలైనటువంటి అవినీతి, అక్రమ లేకపోతే క్రిమినల్ సివిల్ కేసులకు సంబంధించినటువంటి రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గర చర్చలు జరిపారు తప్ప ఈ రాష్ట్రానికి వాళ్ళు ఏమి చేయకపోవడం వల్ల వచ్చింది, మేము వెళ్ళి తీసుకొస్తామని చెప్పేసి మేము మాట్లాడటానికి మాకు అవకాశం ఉంది. ప్రశ్నిస్తారు ఏమి చేయకపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు నన్ను పిలిచారండి,
నన్ను పిలిచి మీరు ఈ సబ్జెక్ట్ మాట్లాడమన్నప్పుడు నేను ఇదే మాట్లాడాలి. అంతేగాని నేను వేరే అంశాలు మాట్లాడి ఇప్పుడు ఈ తెలుగుదేశం ప్రభుత్వం యొక్క నీటి ప్రాజెక్టు వ్యవస్థ గురించి నేను మాట్లాడుతున్నాను కదా, మీరు అవకాశం ఇవ్వకుండా. అలానే ఎంపీలు ఏమడిగారు, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తెలుగుదేశం ఉంది, మేము కొట్లాడాం ప్రత్యేక హోదా కోసం మేము కొట్లాడాం. స్పెషల్ స్టేటస్ ని చట్టబద్ధం చేయమని మేము కొట్లాడాం. 3 పార్టీల కలయిక సీట్ల సర్దుబాటు చాలా ఉందండి. 29 మరెడ్డి గారు చాలా ఉంది 3 పార్టీల కలయిక, సీట్లు, ఎత్తులు, పొత్తులు, ఆ సీట్ల సర్దుబాటు చాలా ఉన్నాయి. రైట్ విజయగోపాల్ గారు, ఓవరాల్గా సీట్ల సర్దుబాటు ఏ మేరకు ఉంటుంది, ఎట్లా ఉంటుందంటే ఏం చెప్తారు మీకున్న ఫీడ్బ్యాక్ ప్రకారం? ఎందుకంటే ఒక పత్రిక ఇవాళ హైలైట్ చేసింది, అంటే 19 నుంచి 20 స్థానాలు పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుంది, 5 నుంచి 6 స్థానాల్లో బీజేపీ జనసేన తీసుకుంటుంది అని. అంతవరకు పరిమితం అవుతుందా జనసేన? యాక్చువల్ ఇప్పుడు వరకు అయితే మాత్రం పొత్తులు అయితే మాత్రం ఖచ్చితంగా బీజేపీ, తెలుగుదేశం, జనసేన 3 కూడా కొలుక్కి రావడం జరిగింది సార్. ఇకపోతే అన్న చిన్న చిన్న ఇబ్బందులు, లేకపోతే ఎక్కడెక్కడ ఎవరు పోటీ చేయాలనే అంశం మీద కానీ, లేకపోతే ఒక 5-6 సీట్ల విషయంలో కానీ, ఒక 3-4 ఎంపీల విషయంలో కానీ కొద్ది తర్జన భర్జన జరుగుతున్నాయి. అది వాస్తవం. అది కూడా ఇంకొక 22వ తారీఖు 23వ తారీఖు లోపే నాకు తెలిసి ఒక ప్రకటన రావచ్చు. కానీ ఏది ఏమైనా సరే ఈ రోజు మేము తగ్గినా, లేకపోతే తెలుగుదేశం తగ్గినా, లేకపోతే బీజేపీ మాతో కలిసి వచ్చినా ఒకే ఒక అంశం, మనం ఈ రాష్ట్రాన్ని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నుంచి ప్రజల్ని కాపాడాలనే దిశగా కొన్ని పొత్తుల్లో డెఫినెట్ గా సార్ వెంకట్ గారు, పొత్తులు అనేటప్పుడు కొన్ని త్యాగాలు ఇరు పార్టీలు కానీ పొత్తుల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు త్యాగాలు చేయవలసి ఉంటది. ఈ రోజు మేం త్యాగం చేసినా, లేకపోతే తెలుగుదేశం వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ గా ఉన్న అభ్యర్థులు కొంతమంది తెలుగుదేశం వాళ్ళు కూడా వదులుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే జనసేన పార్టీ అభ్యర్థులు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో కొన్ని చోట్ల వాళ్ళు కూడా వదులుకోవాల్సి వస్తుంది. పొత్తుల్లో కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి, కానీ ఆ ఇబ్బందులన్నీ కేవలం చర్చలతో సఫలం అవుతాయి. మేము ఒక క్లారిటీతో ఉన్నాం. మా అధిష్టానం డెఫినెట్ గా జనసేన పార్టీ, తెలుగుదేశం కూడా ఇప్పటికే ఒక 95% క్లారిటీతో ఉంది. ఇకపోతే బీజేపీ అనేది కొంచెం వాళ్ళతో ఇంకా పూర్తి స్థాయిలో చర్చలు కంప్లీట్ అవనమలాన్ని పెండింగ్. అది కూడా ఈ 22వ తారీఖు 23వ తారీఖు లోపు చర్చలు పూర్తి అవుతాయి. తద్వారా 22, 23, 24 తారీఖుల లోపే ఒక ప్రకటన 3 పార్టీలో ఒక కలిసి ఉమ్మడి ప్రకటన చేయబోతా ఉంది. తర్వాత ఒక భారీ బహిరంగ సభకి మేము వెళ్తాము. ఎందుకు బీజేపీతో మేము పొత్తు పెట్టుకున్నాము, ఎందుకు మేము ఇన్ని స్థానాల్లో పోటీ చేయవలసి వస్తుంది అన్నది బహిరంగంగా సాక్షి మీడియా సాక్షిగానే మేము బహిరంగంగానే చెప్తాము. మీ ఛానల్లో మొత్తం ఛానల్లో ఒక పక్కన ఉంటే ఒక గట్టున ఉంటే సాక్షి ఛానల్ ఒక గట్టున ఉంటది కాబట్టి సాక్షి ఛానల్ పేరు తప్పుగా అనుకోద్దండి. అన్ని ఛానల్ సమక్షంలో అందరు క్లారిటీ ఇస్తాం. వేణుగోపాల్ గారు చాలా ఓపెన్ గా క్లారిటీ చెప్పినారు. వేణుగోపాల్ గారు, మరెడ్డి గారు. వెంకట గారు, ఇప్పుడు మీరు టీడీపీ నాయకులు ఏమడిగారు, బీజేపీతో పొత్తు మీరు 2019లో విమర్శించారు. తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకించింది. మళ్ళీ ఈ రోజు భారతీయ జనతా పార్టీలో ఏమి చూసి ఈరోజు పొత్తులతో పోతున్నారు, రాష్ట్ర ప్రజలు సమాధానం అడుగుతారంటే ఆయన దాని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తాడు. అదే విధంగా మేము అడుగుతున్నాం, జనసేన గాని, తెలుగుదేశం గాని, బీజేపీ గాని 2014లో ఒక సినిమా చూపించింది. మళ్ళీ 2019లో వాళ్ళు వ్యతిరేకిస్తూ ఇంకొక సినిమా చూపించింది. మళ్ళీ ఇప్పుడు 2024లో కలవడానికి ఏం ప్రత్యేకత ఉంది? విజయ్ గారు చెప్పారు కదా, ఒక భారీ బహిరంగ సభ పెడతారు, 3 పార్టీలు ఎందుకు కలవాల్సి వచ్చిందో ఓపెన్ గా చెప్తాను చెప్పారు. ఓపెన్ గా విజయ్ గారు అదే సార్, ఇప్పుడు రాష్ట్ర ప్రజలు అడుగుతారు, మేము అడుగుతున్నాం, మమ్మల్ని పదే అడుగుతారు కదా, వీళ్ళు క్వశ్చన్ చేస్తారు కదా అన్ని విషయాల్లో. అవును, ఈరోజు భారీ బహిరంగ సభ కాదు, కలవక ముందు ఎందుకు కలవాల్సి వచ్చింది, చంద్రబాబు నాయుడులో ఏం ప్రత్యేకత వీళ్ళు చూశారు, భారతీయ జనతా పార్టీ విభజన అంశాలు ఏమి చేశాయని వీళ్ళు ప్రత్యేకత కలవడానికి, పవన్ కళ్యాణ్ కనీసం నేను ఎమ్మెల్యేగా అన్నా గెలవాలన్నా, ఆయన ముఖ్యమంత్రి కథ పక్కన పెట్టండి, ఎమ్మెల్యేగా గెలవాలన్నా నేను ఏదైతే తెలుగుదేశంతో కలవాలి, 5% ఓట్లు 6% ఓట్లతో ముఖ్యమంత్రి కాలేను, ఖచ్చితంగా ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు ఏమి ఉండదు, రాజకీయ ప్రయోజనాలే ఉంటాయి. ఈ రాజకీయ ప్రయోజనాలతో ఈయన ఎమ్మెల్యే అవ్వాలి, ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి, వాళ్ళకు ఒక ఎంపీ సీట్ ఒక 4-5 కావాలి. వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళు తగ్గించుకుంటారు, ఒకరు పెంచుకుంటారు, వాళ్ళు ఓపెన్ గా చెప్తారు కదా, ఓపెన్ గా పబ్లిక్ చెప్తారు, చెప్తే వాళ్ళు కలుస్తారు. ఇంకొక చెప్పాలి అని అడుగుతున్నా. ఇంకా మేము చేసిన ఏదైతే అభివృద్ధి, సంక్షేమం,
మీకు న్యాయం జరుగుంటే మాకు ఓటేనని అడుగుతున్నాం. వీళ్ళలాగా మేము రాజకీయ పార్టీలతో లేదా రాజకీయ పొత్తులతోనో మేము 170 నమ్ముకోలేదు. ఈరోజు మేము సంక్షేమాన్ని ఇచ్చేసాం, అభివృద్ధిని చేసాం. మీకు సంక్షేమ అభివృద్ధి అందుంటే మీరు మాకు ఓటేయండి, మేము 175 టార్గెట్ పెట్టుకోబోతున్నాం చెప్తున్నాం. వేణుగోపాల్ గారు మీ వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు కూడా చాలా మందికి టికెట్లు ఇస్తున్నారు. ఇప్పటికే మీరు 40, 50, 60, 70 మారుస్తున్నారు కదా, చాలా మంది రెబల్స్ ఉన్నారు కదా, రెబల్ ఎమ్మెల్యేలకు కూడా పిలిచిస్తున్నారు. మీ బాలశౌర్ లాంటి వాళ్ళకి, ఉండవల్లి శ్రీదేవి లాంటి వాళ్ళకి కూడా వాళ్ళు పిలిచి టికెట్లు ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు మేము చెప్పడం ఏమంటే, మేము మాకు వద్దు అనుకున్న వాళ్ళని వాళ్ళు ఎక్కువ మంది ముద్రాడనున్నాం. ఇప్పుడు మేము వీళ్ళు వద్దు, మాకు వీళ్ళు పనికి రారు చూద్దాం అని మేము బయట ముద్రాడుకుంటున్నారు. ముద్రాడుకొని వద్దని చెప్పలేదు కదా. ఈ రోజు ప్రజాక్షేత్రంలో ఏదైతే ప్రజలు తుది నిర్ణయం ఇస్తారు ఆ ప్రజాక్షేత్రాన్ని మేము కోరుతున్నాం. మేము ఇచ్చిన సంక్షేమాన్ని, మేము అభివృద్ధిని నమ్ముకుంటున్నాం. వేణుగోపాల్ గారు ఫైనల్ లాస్ట్ లో అడుగుతున్నా, మీరు విలేకర్ కుటుంబానికి రాత్వాడలోనే జరిగిన ఇన్సిడెంట్కి విచారం వ్యక్తం చేస్తారా లేదా? ఆ విలేకర్ కుటుంబానికి మీరు సారీ చెప్తారా లేదా? ఆ కుటుంబాన్ని ఆదుకుంటారా లేదా? స్టేట్ క్వశ్చన్ సార్. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా విలేకర్ అంటే మాకు గౌరవం ఉంది. మళ్ళీ నాకు సార్ సూత్రాలు విలేకరుని మేము సెల్యూట్ కొడతాం. ఒక పార్టీకు సార్ మళ్ళీ మీరు రిపీట్ చేయదండి విజయ్ గారు, ఏంటండి మేము వ్యతిరేకిస్తాం. ఇలాంటి వ్యక్తిగా నీతి నిజాయితీగా ఉంటే మాత్రం మేము అతనికి సాధిస్తున్నాం. మీరు ఆ విలేకర్ కుటుంబానికి సారీ చెప్పాల్సిందే. ఈ చర్చలో రేపు విలేకర్ అనే వ్యక్తి నీతి నిజాయితీగా ఉండే వ్యక్తిని క్షమాపణ చెప్తున్నాను సార్. ఇక మీరు మీరే రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది